రంజాన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. రంజాన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడే ఎక్కడ చూసినా హలీం సందడి ఉంటుంది. అందుకే ఈరోజు మనం టాప్ 5 హలీమ్స్ ఇన్ హైదరాబాద్ ట్రై చేయబోతున్నాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మక్బ్యాన్ వీడియో. ఈరోజు మన ఛానల్లో టాప్ 5 లెజెండరీ ఇరానీ హలీమ్స్ ఆఫ్ హైదరాబాద్ని అయితే ట్రై చేయబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా ఏ హలీం అయితే బాగుంటుందో ట్రై చేద్దాం. ప్రతి హలీంని టాప్ 5 నా లాస్ట్లో చెప్తా, అందుకే లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. పిస్తా హౌస్, సుబాన్ బేకరీ, ఇంపీరియల్, కేఫ్ 555, హిల్ స్టార్, ఈ టాప్ 5 అయితే ఈరోజు ట్రై చేయబోతున్నాం. ముందుగా స్టార్ట్ చేస్తాం మన పిస్తా హౌస్తో. ఈ బ్రాండ్ హలీంని వరల్డ్ వైడ్గా ఫేమస్ చేసింది. అరే ఇది సిల్కీ స్మూత్గా, మీట్ అయితే బటర్లా మెల్ట్ అవుతుంది. ఆ గీ చూడండి నైస్గా. దీంట్లో వేసే ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, గార్నిష్ మాత్రం బాగా చేస్తారు. హైదరాబాద్లో పిస్తా హౌస్ అంటేనే హలీం, హలీం అంటే పిస్తా హౌస్. ఈ పిస్తా హౌస్ హలీం మాత్రం అందరికీ ఫేవరెట్. మంచిగా కలుపుకొని ఫస్ట్ టేస్ట్ చూద్దాం. ఫస్ట్ బైట్ ఆఫ్ హలీం సీజన్. ఇది క్లాసిక్ హైదరాబాదీ హలీం. లైట్గా లెమన్ పిండుకొని చూద్దాం. ఆ క్రీమ్ స్ట్రక్చర్ చూడండి. స్పైసెస్ మైల్డ్గా ఉన్నాయి. గీ మాత్రం చాలా ఎక్కువ ఉంది, ఫ్లోట్ అవుతుంది గీ మాత్రం. పిస్తా హౌస్ ఈ స్ట్రక్చర్కి 9/10. ఫ్లేవర్స్కి 8.5/10. అండ్ ఆబ్వియస్లీ అథెంటిసిటీకి 9/10. ఇంపీరియల్ హలీం చూడండి. ఈ ఇంపీరియల్ హలీం చాలామంది చెప్తారు ఇది అథెంటిక్ ఇరానీ హలీం అని. నీట్గా మిక్స్ చేసి దీంట్లో కూడా కాజూస్, గీ, ఫ్రైడ్ ఆనియన్స్, ఇరానీ స్టైల్ హలీం ఉంటుందో లేదా. ఫస్ట్ బైట్. నిజంగా ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్తో ఉంది. ఈ టైప్ ఆఫ్ హలీం అయితే నేను పిస్తా హౌస్లో అయితే చూడలే. ఈ ఫ్లేవర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. కాజెస్తో, జీడిపప్పుతో మాత్రం మంచి బ్యాలెన్స్ వేస్తుంది. దీంట్లో ప్రతి ఫ్లేవర్ తెలుస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కాజు, గీ. చెప్పినట్టు ఇరానీ స్టైల్ చాలా బాగుంది. ఆహా, ఓవరాల్ టెక్స్చర్ని 9/10. ఫ్లేవర్స్ మాత్రం 9.5/10. అథెంటిసిటీ అయితే 9.5/10. ఇది మాత్రం 10/10 ఇచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఎప్పుడో తినిన దాంట్లో ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్, నీట్గా అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ సుబాన్ బేకరీ. ఇది బిస్కెట్స్కి చాలా ఫేమస్, కానీ హలీం కూడా ఎలా ఉందో ట్రై చేయబోతున్నాం. వీళ్ళు హలీం కూడా న్యూగా స్టార్ట్ చేశారు సుబాన్ బేకరీ వాళ్ళు. ఇది మాత్రం రాయల్ ఇరానీ హలీం ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే వీళ్ళు బాదం వేస్తారు. అన్నీ నీట్గా మిక్స్ చేసుకొని అవే బైట్. వీళ్ళ హలీం ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అసలు డిఫరెంట్ ఫ్లేవర్, అసలు ఇది దేన్ని మ్యాచ్ చేయట్లేదు. ఆ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ బాదం కలిసి ఇది కొంచెం ఎలా ఉందంటే సాఫ్రాన్తో మిక్స్ అయ్యి చేస్తున్నారు.
ఘీ ఫ్లేవర్ మాత్రం అల్టిమేట్. దీని టేస్ట్ మాత్రం అసలు వేరే. ఈ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. దీంట్లో సాఫ్రాన్ అండ్ మొగలై ఫీల్ టచ్ ఉంటుంది. క్రీమీ మాత్రం సుభాన్ బేకరీ రేటింగ్ అయితే స్ట్రక్చర్కి 9.5 అవుట్ ఆఫ్ 10, ఫ్లేవర్ 9 అవుట్ ఆఫ్ 10, అథెంటిసిటీకి అయితే 8.5 అవుట్ ఆఫ్ 10. నెక్స్ట్ KF 555 టాపింగ్స్ కింగ్స్ వచ్చి KF 555. ఇది హలీంలో కబాబ్స్, ఎగ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ అన్ని టాపింగ్స్ వేసి సర్వ్ చేస్తారు. అది స్పెషల్ హలీం అయితే. దీని స్ట్రక్చర్ అయితే కొంచెం మరి అంత క్రీమీ అయితే లేదు. ఓకే కానీ అంత అయితే లేదు హైప్ ఇచ్చినట్టు. నాకు ఈ మూడిట్లో లిటరల్లీ పోలిస్తే ఇదేం అంతేం అనిపించలేదు. నెక్స్ట్ హిల్ స్టార్ హలీం. ఈ హలీం కూడా యాజ్ యూజువల్ దీని కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. హలీం కలర్. దీంట్లో కూడా యాజ్ యూజువల్ టాపింగ్స్ అన్నీ ఫ్రైడ్ ఆనియన్స్, కాజూస్ ఉన్నాయి సార్. ఫస్ట్ బైట్. ఇంపీరియల్ స్ట్రక్చర్ మాత్రం అంతేం లేదు, క్రీమీగా ఏమీ లేదు. దీన్ని టేస్ట్ కూడా అంతేం లేదు, చాలా చాలా గట్టిగా ఉంది హలీం అనేది. సో ఫైనల్ టాప్ 5 లిస్ట్ అయితే మనం ఇద్దాం. ఇంపీరియల్ బెస్ట్ ట్రెడిషనల్ హలీం అండ్ బెస్ట్ ఇరానీ హలీం కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్నిటికన్నా. ఫస్ట్ అయితే ఇంపీరియల్, సెకండ్ సుభాన్ బేకరీ ద రాయల్ హలీం ఆఫ్ హైదరాబాద్, థర్డ్ పిస్తా హౌస్ ద స్మూత్ ఓజీ. ఇది కూడా ఓకే, బాగుంది. మ్యాక్సిమం ఇది టాప్ 3లో ఉంటాయి ఈ మూడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. KF 355 ఫోర్త్ ప్లేస్. జస్ట్ అల్టిమేట్ లోడెడ్ హలీం, నార్మల్గా జస్ట్ లోడ్ చేశారు కానీ అంతేం లేదు. లాస్ట్ హిల్ స్టార్, జస్ట్ నార్మల్, అంతేం లేదు. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మక్బాన్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.